పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. ఇప్పుడు పాపము చేస్తున్నటువంటి పాపము చేసినటువంటి వ్యక్తులు మరి దేవుని యొద్దకు రావాలి అంటే ఏం చేయాలి అని మనము ఆలోచించినప్పుడు, నీతిమంతుడైన క్రీస్తు అనీతిమంతుల కొరకు ఒక్కసారే శ్రమపడెను. పాపము నుండి విడిపించటానికి, శాపము నుండి విడిపించటానికి, బంధకాల నుండి విడిపించటానికి ఒకే ఒక మార్గము. అదే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మన కొరకు కార్చిన ఆ రక్తానికి మాత్రమే ఆ అధికారం ఉంది. పాపం నుండి మనలో ఏలుబడి చేయకుండా ఆ పాపాన్ని తొలగించే శక్తి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. పాపం మనలను దేవుని నుండి వేరు చేస్తుంది. కానీ యేసుక్రీస్తు తన త్యాగముతో మరలా మనలను దేవుని యొద్దకు రాగల శక్తిమంతుడై ఉన్నాడు. ఇది కేవలము క్షమాపణ కాదు. ఇది ఒక వ్యక్తిలో ఒక నూతన జీవితం కూడా. పాపము మరణమైతే ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రము మనకు నిత్య జీవం. పాపం మనలను మరణానికి అప్పగిస్తుంటే యేసుక్రీస్తు మనలను నిత్య జీవానికి తీసుకెళ్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమం మనలను దేవుని వద్ద నుండి దూరం చేస్తే, విధేయత మనలను దేవుని సన్నిధిలో నిలబెడుతుంది. విధేయత చూపించడం వలన దేవునికి మనము దగ్గరై మన పాపమంతా కూడా కొట్టివేయబడుతుంది.